హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి ఇంకో డేట్ అంటే ఈ రోజు కాకుండా రేపు 20th మార్చ్ జరగబోతున్న ఎగ్జామ్ షిఫ్ట్ 1 కి సంబంధించి కూడా నోటీస్ అయితే వచ్చిందనమాట, రీషెడ్యూల్ అంటూ. సో దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇంకో థింగ్, రీషెడ్యూల్ చేస్తున్నారు, ఈ రోజు క్యాన్సిల్ అంటున్నారు కదా. ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు 19th మార్చ్ ఎవరికన్నా ఎగ్జామ్ అన్నది, మీరు వెళ్ళిన వాళ్ళలో ఎవరన్నా ఎగ్జామ్ అన్నది కండక్ట్ అయ్యిందా అన్నది క్వశ్చన్ మార్క్ అనమాట. కొంతమంది కన్నా జరిగిందా అన్నది తెలియట్లేదు, ఎందుకంటే ఆల్ సెంటర్స్ అని చెప్పలేదు. సో కొంతమందికి ఏమైనా ఉందా, ఎగ్జామ్ జరిగిందా, కొంతమంది రాశారు, ఎందుకంటే కొంతమంది రాశారు అంటూ కొన్ని ఛానల్స్లో అయితే చెప్తున్నారు. సో వాట్ అసలు ప్రజెంట్ పొజిషన్ ఏంటి అన్నది మీరు రాసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. తెలుగు వాళ్ళకి ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ వాళ్ళు ఎవరైనా కానీ మీ జోన్ ఏదైతే ఆ జోన్ రాసి ఎగ్జామ్ కండక్ట్ అయ్యిందా అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ థింగ్, ఇక్కడ చూడండి, ఎందుకు నేను ఇది అడుగుతున్నాను అంటే బేసిక్గా ఇంతకుముందు మీరు ఈ సిటీ ఇంటిమేషన్ లెటర్లో కనుక చూస్తే ఆర్ఆర్బి వైజ్ షెడ్యూలింగ్ హ్యాస్ బీన్ డన్ అన్నారు టు అవాయిడ్ నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ లేకుండా చేయడానికి ఆర్ఆర్బి వైజ్ ఒకే షిఫ్ట్ లో వచ్చేలాగా ప్లాన్ చేశారు. సో దట్ అందరికీ సేమ్ పేపర్ కాబట్టి ఒక షిఫ్ట్ ఒక జోన్ వాళ్ళందరికీ సో నార్మలైజేషన్ అవసరం రాదు. సో గుడ్ డెసిషన్. కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చినా కూడా నార్మలైజేషన్ ఉన్నది కాబట్టి ఒకళ్ళ పేపర్ టఫ్ వచ్చింది, ఒకళ్ళ పేపర్ ఈజీ వచ్చింది, మార్కులు పెరిగాయి తగ్గాయి అని చాలా మందికి ఆ ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్ లేకుండా చేయొచ్చు. సో మంచి విషయం. బట్ కానీ ఇప్పుడు కొంతమందికి జరిగి 19th లోనే, కొంతమందికి జరగలేదంటే సో ఆబ్వియస్లీ తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో దాని గురించి ఒకసారి కన్ఫర్మ్ అయితే చేయండి, ఎవరికైనా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయిందా. యాజ్ సచ్ సమ్ కండక్ట్స్ మే హ్యావ్ టు ట్రావెల్ లాంగర్ అని అయితే చెప్తున్నారు. సో ఇది పాత విషయం. ఓకే, సో ప్రజెంట్ వచ్చిన అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇది పాట్నా బోర్డులో ఉంది మనకి ప్రజెంట్. అండ్ ఇది ఒకసారి మన జోన్లో కూడా వచ్చేదాకా వెయిట్ చేయండి, ఓకేనా. సో మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో కూడా వస్తుందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రస్తుతానికి అయితే పాట్నా బోర్డులో ఏం పెట్టారు, నోటీస్ ఫర్ రీషెడ్యూల్ ఆఫ్ సిబిడి టు షిఫ్ట్ 1 మాత్రమే, షిఫ్ట్ 2 గురించి లేదు. 20th మార్చ్ 2025 అంటే రేపు జరగబోయే షిఫ్ట్ 1 ఎగ్జామ్ రీషెడ్యూల్ అవుతున్నట్టు పాట్నా బోర్డులో అయితే మెన్షన్ చేశారు. బట్ మోస్ట్లీ ఇదేంటంటే అన్ని జోన్స్ కి ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది. బట్ మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆ జోన్లో నోటీస్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. The LP CBT2 exam scheduled on 20th March shift 1 has been rescheduled. అంటే దాని డేట్ కూడా ఇవ్వలేదు. సో ఎంత గ్యాప్ వస్తుంది ఏంటి అన్నది తెలియదు. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ని ఇంకా ఇంటెన్స్ చేయొచ్చు, రివిజన్ చేయొచ్చు, అది మనకి తెలీదు. చూద్దాం, ఒక 1-2 డేస్లో మనకి మొత్తం ఎన్ని షిఫ్ట్లు క్యాన్సిల్ అవుతాయి, ఎప్పుడు రీషెడ్యూల్ అవుతుంది అన్నది చూసి దాన్ని బట్టి అవసరమైతే ఎక్స్ట్రా క్లాసెస్ కానీ ఎక్స్ట్రా రివిజన్ కానీ మనం చేద్దాం, ఓకేనా, యూట్యూబ్లోను అండ్ యాప్లో కూడా. ఓకే, ద రీషెడ్యూల్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ షార్ట్లీ అని చెప్తున్నారు. అంటే ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు పెడతారు అన్నది చెప్తారంట. సో చూద్దాం, చూసి దాన్ని బట్టి మనం డేట్స్ బట్టి మాట్లాడదాం నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అని. బట్ బాధపడద్దు, మెయిన్లీ దీన్ని కూడా ఒక ఆపర్చునిటీగా చూసి ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవడానికి మీది ఏమైనా వీక్ జోన్స్ ఉంటే అవి కవర్ చేసుకోవడానికి మెయిన్ చూడండి. ఓకే, అయిపోయింది, దాన్ని మనం మార్చడం దాని గురించి మాట్లాడదాం పాయింట్ లేదు. మనం చేయగలిగిన దానిలో బెస్ట్ ఇవ్వటమే మన ప్లాన్. ఓకే, సో బాగా ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, ఇంటెన్స్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఎంత గ్యాప్ దొరికితే అంత గ్యాప్లో ఎక్కువ బిట్స్ మళ్ళీ కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి, న్యూమరికల్స్ అలాంటివి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ అయితే రెగ్యులర్గా చెక్ చేయమంటున్నారు. సో అది అప్డేట్ అయితే. సో 20th అయితే క్యాన్సిల్ అయింది. అండ్ 19th ఆల్రెడీ మనకు ఫస్ట్ 1-2 జోన్స్ క్యాన్సిల్ అంటున్నారు. అండ్ ఇక్కడ కూడా ఈ సెంటర్ ఆ సెంటర్ అని నేను చెప్పలేదు, మోస్ట్లీ అన్ని సెంటర్స్ కావచ్చు. ఓకే, సో చూద్దాం, అన్ని జోన్స్లో అప్డేట్ చేస్తే అన్ని సెంటర్స్కి మ్యాక్సిమం క్యాన్సిల్ అయినట్టే. అండ్ మెయిన్లీ సికింద్రాబాద్ బోర్డు వెబ్సైట్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇప్పటికీ కూడా మీరు కనుక ప్రిపేర్ అవుతున్నారు రైల్వేకి అంటే డెఫినెట్గా మన యాప్లో క్లాసెస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన దగ్గర ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. అండ్ రివిజన్ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ది బెస్ట్ పీడిఎఫ్స్ కూడా మీరు చూడొచ్చు, ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూసి దాన్ని బట్టి ఒకసారి క్లాసెస్ మీకు అన్నీ కనబడుతుంటాయి, డెమోస్ ఉంటాయి, చెక్ చేయండి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు అండ్ మిగతా మన టీం కావచ్చు, అందరూ రైల్వే ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. నేనైతే పర్టికులర్లీ ఏఎల్పి అండ్ ఎన్టీపీసీ క్లియర్ చేశాను విత్ ఎ గుడ్ స్కోర్. అలాగే మంచి ఎగ్జామ్స్ అన్నవి క్లియర్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఓకే, సో ఆ లెవెల్ కాంటెంట్ అన్నది మీకు దొరుకుతుంది. సో ఇటువంటి ఆపర్చునిటీ ఇదివరకు హిందీ వాళ్ళకి మాత్రమే ఉండేది, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకు కూడా ఇటువంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇది
ఉన్నంతకాలం డెఫినెట్గా యూజ్ చేసుకోండి. ఎంతకాలం నేను ప్రొవైడ్ చేయగలిగితే మీకు బెస్ట్ కంటెంట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యూజ్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైసెస్కి అయితే ఉన్నాయి. అండ్ కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అస్సలు వదులుకోవద్దు. ఓకేనా? సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అన్ని చూడొచ్చు, తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఫర్దర్గా టెలిగ్రామ్లో మీకు ఏమైనా అప్డేట్స్, ఇలాంటివి అప్డేట్స్ ఫాస్ట్గా కావాలన్నా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ కానీ మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. ఓకేనా? సో అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ALPకి సంబంధించి ఇంతకుముందు 19th మార్చికి సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో చేస్తున్నది చూడండి. అండ్ మెయిన్గా నిన్న మనకి ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించి లైవ్ ఒకటి చేశాను, రివిజన్ ఒక 30 MCQs దాకా చేశాను. సో అది చూడాలనుకుంటే అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ ఉంటే నాకు ఎక్కువ మోటివేషన్ ఉంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ తేటాకి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ వీడియో ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ 2 వీడియోస్ చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి. నెక్స్ట్ మీకు ఫర్దర్గా ఏం వీడియోస్ కావాలి, ఏమైనా రివిజన్ కానీ మీకు ఏమైనా థాట్స్ ఉంటే కింద షేర్ చేయండి. అవి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలర్ట్లో ఉండండి. మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్లో పెడతాను. ఏమైనా ఫర్దర్గా కూడా క్యాన్సిల్ అయినా లేదా రీషెడ్యూల్ అయినా పెడతాను. అండ్ ఇంకేమైనా రైల్వే రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఎలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజ.